మాఘమాసం. సంస్కృతంలో మాఘం అంటే యజ్ఞం. యజ్ఞ యాగాదులకు అధిపతి అయిన ఇంద్రునికి మాఘవుడు అనే పేరు కూడా ఉంది. ఆయన ఆధిపత్యం వహించే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది. మన పురాణాలలో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క విధమైన ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎలాగంటే కార్తీక మాసంలో దీపానికి ప్రాధాన్యత ఇస్తే మాఘమాసంలో స్నానానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ స్నానాలకి అధిష్టాన దైవం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు. మాఘమాసంలో సూర్యోదయానికి ముందే అంటే ప్రత్యూషకాలంలో భగవన్నామస్మరణతో స్నానం చేయటం ప్రధానమైనది. కారణం, ఈ మాసంలో ప్రత్యూషకాలంలోని సూర్యకిరణాలలో అతినీలలోహ కిరణాల సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ మాసమంతా ఈ స్నానాలు శరీరానికి అత్యంత ఆరోగ్యకరమైనవి. వీటిల్లో నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చాలా ఉత్తమమైనవిగా పెద్దలు పేర్కొన్నారు. ఇలా చేయలేని వారు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ మంత్రంతో నీటిని 3 సార్లు చేతితో కలియదిప్పి పుణ్యనదుల జలాలలో ఉన్న మహత్తుని మనం స్నానం చేసే నీటిలో ఆపాదన చేసుకుని స్నానం చేయాలి. తరువాత సూర్య భగవానుడిని ఉద్దేశించి ఒక మంత్రంతో కానీ నామస్మరణతో కానీ భక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం వీటిలో ఏదైనా సమర్పించుకున్న వారికి ఆ సూర్య భగవానుని అనుగ్రహం కలిగి సకల శుభాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. మాఘమాసంలో వచ్చే అన్ని ఆదివారాలలో సూర్యనారాయణమూర్తిని పూజించడం మన సంప్రదాయం.